రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలకు వస్తే ముఖ్యంగా ఇప్పుడు వరి నాట్లు మొదలైనటువంటి పరిస్థితి. ముందస్తుగా ఎవరైతే వరి నాట్లు వేశారో ఎదుగుదల కోసం, అంటే వరి ఎదుగుదల కోసం యూరియా అవసరం ఉంటుంది. మళ్ళీ రైతులకు యథాస్థితి వచ్చిందని చెప్పి రైతులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా వీర్నపల్లి మండలంలోని సహకార సంఘం వద్ద ఇటు రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి యూరియా కోసం తీవ్ర కష్టాలు పడుతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి ఎదుగుదల కావాలంటే తప్పకుండా యూరియా అవసరం ఉంటుందని, కానీ సహకార సంఘం వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్న నేపథ్యం ఒకటైతే కనీసం 4-5 బస్తాలు కావాలంటే మాత్రం అధికారులు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వట్లేదని, ఈ నేపథ్యంలో తమకు చాలా కష్టమవుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో కూడా యూరియా సరైన సమయంలో అందక చాలా కష్టాలు పడ్డటువంటి పరిస్థితి. ముఖ్యంగా యూరియా అనేది మాత్రం స్టార్టింగ్ ఎదుగుదల కోసం తప్పకుండా వాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు కనుక యూరియా వేయకుంటే వరి ఎదుగుదల ఉండదని తీవ్ర మనోవేదనకు గురవుతున్నటువంటి రైతులు గతంలో కూడా ఈ విధంగా చేసిన నేపథ్యంలో కొంత నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు తమకు కావాల్సినంత యూరియాను ప్రభుత్వం వెంటనే సప్లై చేయాలంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి, లేకుంటే మాత్రం తమకు చాలా కష్టాలు ఎదురుతాయని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వీర్నపల్లిలో ఈరోజు యూరియా కోసం ప్రతి రైతు కూడా 2 బస్తాలే ఇస్తున్నారు. మినిమం 4 బస్తాలు కావాలంటూ కూడా అధికారులతో చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా వరి నాట్లు పెద్ద ఎత్తున అవుతున్న నేపథ్యంలో యూరియాను త్వరితగతిన ప్రతి సెంటర్లో ఉంచాలని చెప్పి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.